పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఇలా రాయబడుతూ ఉంది. అతడు లుస్రాలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇక్కడ తిమోతిని గురించి మనం చూస్తున్నాం. తిమోతికి మంచి పేరుంది. ఆయన 2 ప్రాంతాల్లో మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. వాక్యం వింటున్న వారులారా, మనకు కూడా మంచి పేరు ఉండాలి అని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనము ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట మనము చూడగలుగుతాం. ఈ మాట కూడా చదువుకుంటాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు ఎంత మేలో తెలుసా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలట. తిమోతికి మంచి పేరుంది, అది 2 ప్రాంతాల్లో. నీకు కూడా మంచి పేరుందా? నీ కుటుంబంలో, నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు ఉంటున్న ఊరిలో నీకు మంచి పేరు ఉందో లేదో నీవే గమనించుకోవాలని ప్రభు పేరు తెలియచేస్తున్నాను. ఆ మంచి పేరు ఎంత విలువైందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలైంది. వాక్యం వింటున్న వారులారా, ఆ మంచి పేరు కొరకు మనం ప్రయాసపడదాం. అలాంటి మంచి పేరు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఘనపరచబడతావు, ప్రభు దృష్టిలో యోగ్యమైన బిడ్డగా ఉంటావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.